ప్రతి వ్యక్తి ఆఖరి మజిలే అనేది శ్మశాన వాటికతోనే ముగుస్తుంది కాబట్టి ఆ శ్మశాన వాటికలు కూడా అత్యంత సుందరమైనటువంటి కైలాస వనాలుగా తీర్చిదిద్దాలని ఆ రోజు పాలకొల్లు పట్టణంలో ఒక మంచి కైలాస వనాన్ని మనం తీర్చిదిద్దాం. ఆ మాదిరిగానే పాలకొల్లు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి శ్మశాన వాటికలు కూడా ఆ సుందర వనాలుగా కైలాస వనాలుగా తీర్చిదిద్దాలి. మరి ఇట్లా తీర్చిదిద్దాలి అని అంటే ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ ని రిక్వెస్ట్ చేసి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కి తోడుగా గ్రామాలస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రమదానం చేసి ఆ పనుల్లో నిమగ్నమై మన పనుల్ని మనమే చేసుకోవాలనేటువంటి ఒక స్ఫూర్తినివ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రోజే కాదు మొన్న గత వారం కూడా చూశారు. ఆదివారం నాడు దగ్గర 150-200 మంది గ్రామస్తులు స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున శ్మశాన వాటిక పనుల్లో భాగం పంచుకోవడం. ఈ రోజు మళ్ళీ ఆదివారం మళ్ళీ పెద్ద ఎత్తున 150-200 మంది గ్రామస్తులు ఈ గ్రామంలో ఈ యొక్క శ్రమదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం. అంటే ఒకప్పుడు శ్మశాన వాటికలు అడుగు పెట్టాలంటేనే భయపడే స్థితి నుంచి ఆ శ్మశాన వాటికలు కూడా మనం బాగుపరచుకోవాలి, సుందర వనాలుగా తీర్చాలని ఇంటికి ఒక మనిషి వచ్చి ఈ రోజు శ్రమదానం చేసేటువంటి ఒక స్ఫూర్తిని ఈ రోజు మనం కలిగించామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు ఒకసారి కొంచెం మీరు గ్యాప్ కూడా మనం పిల్లలు కూర్చున్నా ఎవరు కూర్చున్నా పిల్లలు అదే పాయింట్ ఇస్తే నాకు మార్చి నెల రోజులు చేసుకుంటే ఇక్కడ మనం ఈ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మంచి ఇచ్చుకోవాలన్నమాట. ఇంకోటి బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు సార్, ఎందుకంటే మనకి బ్యాక్ ఎంత హైట్ వస్తుందండి? ఈవేళ ఉదయం నుంచి ఈరోజు మధ్యాహ్నం కూడా దాటి సాయంత్రం అవుతున్నటువంటి దశలో కూడా మరి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మన నాయకులు కానీ అదేవిధంగా అధికారులు కానీ
భోజనాలు కూడా లేకుండా ఉదయం నుంచి మరి సాయంత్రం వరకు కూడా ఈ వర్క్స్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నాం అని అంటే ఈ చేసేటువంటి ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగపడాలి. మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా 10 కాలాల పాటు ప్రజలకు ఆసరాగా ఉండాలనే ఆలోచనతోటే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాము. దీనికి ఉన్నతాధికారులు అదేవిధంగా ఏదైతే ఆర్కిటెక్చర్స్ వీళ్ళందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సంవత్సరాలు ఉద్యోగం చేశాను. వివిధ పార్టీల రాజకీయ సార్ ఇదే వరుణ్ అండి అందరూ వచ్చండి. మీరు అసలు ఏంటని అడిగితే ఎవరంటే పాలకొండ విమల రామారాయుడు గారు మీ ఎమ్మెల్యే గారి వల్ల మేము ఒక రైతుకి ఎకరంలో 3 లక్షలు తీసానండి సార్. మొత్తం 3 రకాల పంటలు ఇస్తాను. ఈరోజు ఈ యొక్క భారతదేశంలోనే కాదు ఈవేళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈవేళ యోగా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చిన్న జలుబు దగ్గర నుండి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల వరకు కూడా నిరోధించగలిగేటువంటి శక్తి ఈవేళ యోగాలో ఉన్నటువంటి పరిస్థితి. అంతకు మించి ఒక మంచి శారీరకమైనటువంటి దారుఢ్యమే కాదు, మంచి మానసికమైన ఉల్లాసం కూడా ఈరోజు యోగా వల్ల కలుగుతోంది. ఇటువంటి బహుళ ప్రయోజనాలతో కూడి ఉన్నటువంటి యోగాను ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం, అందులో ముఖ్యంగా మన పిల్లలు. ఎందుకంటే వీళ్ళకి నిత్యం ఒత్తిడితో కూడిన విద్య అనేది ఈరోజు ఉంటుంది. అటువంటి ఒత్తిడిని తగ్గించడానికి యోగా అనేది చాలా చాలా అవసరం. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నా వాళ్ళ బ్రెయిన్ ఫ్రెష్గా ఉండాలి, వాళ్ళు హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఇవన్నీ కేవలం పుస్తకాల్లో చదివితేనే కాదు, వాళ్ళు కనీసం రోజుకి ఒక అరగంట గంట యోగా కనుక చేస్తే మీరు చెప్పేటువంటి చదువు, వాళ్ళు చదువుకునేటువంటి చదువు రెట్టింపు అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా సహకరిస్తూ, అందులో ముఖ్యంగా ఈరోజు మన ఎంఎంకే స్కూల్లో మరి ఈవేళ మరి బలరామరాజు గారు మరి ఈవేళ సొంత నిధులు ఉపయోగించి యోగా శిక్షణ కోసం ఇక్కడ యోగా మందిరం నిర్మాణం చేసి ఈ రకంగా ఒక సేవా దృక్పథంతో ముందుకొచ్చినందుకు, ఆ యోగాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కృషిని చేస్తున్నందుకు రుద్రరాజు బలరామరాజు గారికి, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి యోగా అదేవిధంగా ఇతర టీచర్స్ ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.